ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గేమ్ ఎప్పుడు సింపుల్ గా ఉండదు. కానీ బొత్స సత్యనారాయణ ఉంటే మాత్రం గేమ్ ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే వాక్ చాతుర్యం, డైలాగ్ డెలివరీతో ఎదుటి వారిని తికమక పెట్టే ఈ తుత్తిరి సత్యబాబు రాజకీయాల తీరే వేరు. ఎవరి చేతిలో పవర్ ఉందో, ఎవరి చేతిలో ప్లాన్ ఉందో అర్థం కాకుండా చేసే స్టైల్ ఆయనది. విపక్షాలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా కన్ఫ్యూజ్ చేసే బొత్సకు ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందా? సొంత ఇలాకాలోనే సీన్ రివర్స్ అవుతోందా? 3 దశాబ్దాలుగా తనదైన రూల్ నడిపిన డీసీసీబీలో సత్యబాబుకు సవాల్ విసిరే కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడా? పొలిటికల్ గేమ్ ఇప్పుడు బొత్స వర్సెస్ కిమిడిగా మారిందా? వాచ్ దిస్ స్టోరీ. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు సుపరిచితమే. సత్యబాబు రాజకీయం ఎలా ఉంటుందో ఎవరికి, ఆఖరికి సొంత పార్టీ వారికి కూడా అంతుపట్టదన్న పేరుంది. తన మాట తీరుతోనే అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఆ మాజీ మంత్రి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో దివంగత వైఎస్ఆర్ సపోర్ట్తో మొదలైంది. కాంగ్రెస్లో దాదాపు అన్ని పదవులతో ఒక వెలుగు వెలిగిన సత్యబాబు వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆ పార్టీలో చేరి తనదైన మార్కు చూపిస్తున్నారు. ఆఖరికి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక జగన్ నానాపాట్లు పడుతుంటే సత్యబాబు మాత్రం శాసనమండలిలో ఆ హోదా దక్కించుకొని పార్టీలో కింగ్ పింగ్ అవ్వాలని చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. సత్యబాబు ఆయనకు మాత్రమే సాధ్యమైన వాక్చాతుర్యం, రాజకీయాల్లో పావులు కదపడం, తన అనుకున్న వాళ్లకు రాజకీయ భవిష్యత్తుతో పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదవులు ఇప్పించడం, ఇవన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయటం ఆయన స్టైలే వేరు. అందుకే ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఆయనకి అనుచరణ గణం కూడా ఎక్కువే. అందుకే పవర్తో సంబంధం లేకుండా బొత్స సత్యబాబు వర్గం ఆయన్ని ఉత్తరాంధ్ర టైగర్ అని ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడి నుంచి ప్రారంభమైన బొత్స రాజకీయ ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉంది. అయితే బొత్స ఎన్ని పదవులు చేపట్టినా, ఎంత అధికారం చెలాయించినా, మొదట రాజకీయంగా ఎదగటానికి సహకరించిన డీసీసీబీ పదవి మాత్రం ఆయనకు ప్రత్యేకమని అంటారు. ఆయన ఆ పదవి అనుభవించాక తరువాత కాంగ్రెస్ నుంచి ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఎంత ఉన్నత స్థాయికి చేరినా డీసీసీబీలో ఆయన మార్కు పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయంట. ఆ క్రమంలో ఆయనకు డీసీసీబీ బ్యాంకులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు పెద్ద గండంగా మారాయంట. సుమారు 3 దశాబ్దాలుగా విజయనగరం డీసీసీబీతో బొత్స పెత్తనమే కొనసాగుతుందనేది కాదనలేది సత్యం. డీసీసీబీ నా అడ్డా, ఈ బ్యాంకు నా కోసమే అన్నట్టు ఉండేదట ఆయన వ్యవహార శైలి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల్లో డీసీసీబీ అనగానే గుర్తుకు వచ్చేది, వినిపించేది బొత్స నామధేయమే. అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ బ్యాంకును ధ్వంసం చేశారనే విమర్శలు కూడా ఆయన మూటగట్టుకున్నారు. రాజకీయంగా బొత్సను విమర్శించాల్సి వస్తే ఆయన రాజకీయ శత్రువులు అక్కడి నుంచే మొదలు పెడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగ్గానే డీసీసీబీ రాజకీయం పీక్ స్టేజ్ కి చేరింది. అంతకాలం బొత్స చక్రం తిప్పిన డీసీసీబీ పాలిటిక్స్ రివర్స్ అవుతున్నాయంట. 2019 ఎన్నికల్లో బొత్స చేతిలో పరాజయం పాలైన టీడీపీ యువనేత కిమిడి నాగార్జున ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. బొత్స చేతిలో ఓటమి తర్వాత కిమిడి నాగార్జున టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు అవకాశం దొరికిన ప్రతిసారి పాలసీ పరంగా బొత్సను ఎక్కడా విడిచిపెట్టడం లేదు. బొత్స మంత్రిగా చేసిన శాఖల్లో జరిగే అవినీతిపై గళమెత్తుతూనే ఉన్నారు. ఇక అన్నిటికీ మించి గతేడాది విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో నాగార్జున తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటున్నారే ఉన్నారు. 3 దశాబ్దాలుగా డీసీసీ బ్యాంకు ఆవరణ పైనుంచే అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించిన బొత్సను ఈసారి అలా కుదరదంటూ తాము తమ సిబ్బంది అక్కడ నుంచి వీక్షిస్తామని కిమిడి నాగార్జున ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో అదే సెన్సేషన్ గా మారింది. అది బొత్సకు పీడకలలా మిగిలిపోయిందంట. అప్పటి వరకు బొత్సని టార్గెట్ చేసిన నాగార్జున ఇప్పుడు బొత్స అనుచరుల్ని టార్గెట్ చేశారనేది జిల్లా రాజకీయాల్లో కూడా ఎక్కుస్తోంది.
డీసీసీబీలో బొత్స అనుచరులు తీసుకున్న లోన్ల మొండి బకాయిలపై ప్రెజెంట్ డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడైన నాగార్జున దృష్టి సారించారట. సుమారు 100 నుండి 150 కోట్ల రూపాయల బ్యాంకు సొమ్ము బొత్స అనుచరుల దగ్గరే ఉందని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. బొత్స అనుచరులు లోన్లు తీసుకుని డబ్బులు తిరిగి కట్టలేదన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. వీరంతా కట్టేస్తే బ్యాంకుకు పునరుజ్జీవం కూడా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇన్నాళ్లు బకాయిలు వసూలు చేయడం మాటల వరకే పరిమితమైతే నేడు నాగార్జున దానిని నిజం చేసి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నారనే టాక్ జిల్లాలో రీసౌండ్గా వినిపిస్తోంది. బొత్స వర్గీయులంతా కాంగ్రెస్ వైసీపీ హయాంలో కోట్లాది రూపాయలు లోన్లు పొంది తిరిగి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కట్టలేదట. దీంతో నిజమైన హక్కుదారులు, వాటాదారులైన రైతులకు లోన్లు ఇవ్వటం కష్టతరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కూడా బ్యాంకు పట్ల నమ్మకం సన్నగిల్లుతోందట. రైతుల్లో బ్యాంకు పట్ల నమ్మకం కలిగించేందుకే డీసీసీబీ చైర్మన్ నాగార్జున నడుంబిగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. బొత్స కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్లకు చెందిన వారి దగ్గరే మొత్తం సొమ్ము లాకైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 30 నుండి 40 మంది చేతుల్లోనే 100 నుండి 120 కోట్ల రూపాయల మొండి బకాయిలు ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొత్స అండతోనే వీరందరికీ ఇష్టానుసారంగా లోన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అన్ని వర్గాల నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మద్దతు ధర లేక, సాగునీరు లేక అన్ని విధాల ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం ఒకటైతే, వారి ఆస్తిని కూడా దోచుకునే కుట్రలు పాల్పడ్డారని బొత్స టీంపై ఉన్న ప్రధాన ఆరోపణ. దాంతో యువనేత నాగార్జున ప్రమేయంతో బ్యాంకు అధికారులు కూడా మొండి బకాయిదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు వైసీపీ నుండి కూటమి పార్టీల్లో జాయిన్ అయిన వారికి కూడా నోటీసులు అందాయనే ప్రచారం జరుగుతోంది. నిజంగా బకాయిలు వసూలు చేయగలిగితే బ్యాంకు చైర్మన్ గా కిమిడి నాగార్జునకి ఇదొక మైల్ స్టోన్ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే నాగార్జునది నిజంగా రైతులపై ప్రేమనా లేక బొత్సపై ద్వేషమా అనేది పక్కన పెడితే బ్యాంకు మాత్రం బాగుపడుతుందనేది రైతుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు ఇదంతా రాజకీయంగా నాగార్జున మైలేజ్ పెంచుకోవటానికేనన్న భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీకి లాయల్గా ఉన్న నాగార్జున పదవి వచ్చినా కూడా అలానే ఉంటారని అధినాయకుడు చంద్రబాబు వద్ద నిరూపించుకోవటానికి తగతగలాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ మొండిబకాయల వ్యవహారంలో నాగార్జున తన రాజకీయ ప్రత్యర్థి బొత్స వర్గానికి ఎలా చెక్ పెడతారో చూడాలి. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ ఫైట్ కేవలం ఇద్దరు నేతల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇది పవర్ వర్సెస్ కౌంటర్ పవర్. ఒకప్పుడు గేమ్ సెట్టర్ గా ఉన్న బొత్సకు ఇప్పుడు గేమ్ చేంజర్ గా నాగార్జున ఎదురు నిలుస్తున్నారు. లోన్ల పేరుతో మొదలైన ఈ లెక్కలు రాజకీయంగా ఎంత దూరం వెళ్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ ఫైట్ ఇక్కడితో ఆగేది కాదు, ఇంకా మసాలా పెరగటం ఖాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైకే ఛానల్. Subscribe YK TV.